బ్యాక్ టు బులెటిన్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకుని అమ్మవార్లను పూజించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎడ్లబళ్లు, ట్రాక్టర్లు, లారీలు అన్ని మేడారం బాట పట్టాయి. మేడారం వనమంతా జనసంద్రంగా మారింది. మేడారం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మేడారంలో ఎటు చూసినా కూడా వాహన శ్రేణి కనబడుతుంది. ఎటు చూసినా జనసంద్రం కనబడడం ఇక్కడ ఆనవాయితీ. కానీ కొంత దూరం పోతే మనకు వాహనాల సమూహం, వాహనాల శ్రేణి కనబడుతుంది. ట్రాక్టర్లు కావచ్చు, టాటా ఏసీలు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, ఎటు చూసినా కూడా వాహన శ్రేణి అనేది కొన్ని కిలోమీటర్ల వరకు క్యూ కట్టిన పరిస్థితి చూస్తాం. ప్రస్తుతం సుదూర ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తూ మేడారంకు చేరుకుంటున్న భక్తులను పలకరిద్దాం. ఎందుకంటే ఒక రోజంతా, రేయంతా, పగలంతా కూడా జర్నీ చేస్తారు, ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసిన తర్వాత ఒక 2 రోజులు ఇక్కడ ఉంటారు. ఈ ప్రయాణంలో ఎలా ఎంజాయ్ చేశారు, ప్రయాణం ఎలా సాగింది, మేడారంలో మీరు ఏం చేయబోతున్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జనగామ వడ్లకొండ గ్రామం నుంచి వచ్చినామండి. నిన్న సాయంత్రం బయలుదేరినాం. వస్తుంటే అరకొర ఇబ్బందులు ఉన్నా కానీ చాలా సంతోషంగా వస్తున్నాం. ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సమ్మక్క దేవతను చూడడానికి చాలా సంతోషంగా వస్తున్నాం. కొన్ని ట్రాఫిక్లో ఇబ్బంది అవుతున్నా కూడా చాలా వరకు నిన్న సాయంత్రం నుంచి ట్రాఫిక్లోనే జర్నీ చేసుకుంటూ వస్తున్నామండి. అయినా సంతోషంగానే ఉంది మాకు దేవుని చూడడానికి. ఇక్కడికి రావడం అంటే చాలా సంతోషకరంగా ఉంది. గవర్నమెంట్ కూడా కొన్ని వసతులు బాగా కల్పించింది. సాధారణంగా మనం ఒక బస్సు ఎక్కితే ఒక అరగంట గంట జర్నీ ప్రయాణించగానే ఒక రకమైన టైర్డ్ అలసట కనిపిస్తుంది. కానీ మీరు రోజంతా ప్రయాణం చేస్తారు, ఎందుకు అలసట ఉండదు? ఆ దేవత సమ్మక్క సారక్క మహిమ అది. ఎంత నిన్న నైట్ నుంచి జర్నీ, నిద్రపోకుండా జర్నీ చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి హాని కలగకుండా మేము వస్తుంటే మా సమ్మక్క సారక్క మా మీద ఉంది. మాకు జర్నీలో ఎలాంటి టైం పాస్ చేస్తారు మీరు? పాటలు పాడుకుంటూ రావడం, అది ఇది కామెంట్స్ చేసుకుంటూ రావడం, మంచిగా సంతోషంగా వాళ్ళని వీళ్ళను పిలుచుకుంటూ పోవడం, ముందుకు పోయే వాళ్ళని రండి అని మనం ఇట్లా పిలుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నామండి. మేము 210 కిలోమీటర్ల దూరం నుంచి వీళ్ళు ఈ బృందం ప్రయాణిస్తుంది. ప్రస్తుతం మనం చూసినట్టయితే ఒక మేకపిల్ల, అదేవిధంగా వంటకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా తమ వెంట పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారు. పైన చూసినట్టయితే కట్టెలు కావచ్చు, తర్వాత మిగిలిన మూటలు కావచ్చు, అన్ని పట్టుకొని కూడా ఇక్కడికి వచ్చి 2 రోజులు విడిది చేసి చల్లంగా అమ్మవారికి మొక్కి, ఇక్కడ యాటను అంటే ఒక మేకపిల్లను అమ్మవారికి మొక్కి బలిచ్చి సాదా సీదాగా మళ్ళీ తిరుగు ప్రాణం వెళ్తారు. చెప్పండి, మీరు ఎప్పుడు చేస్తున్నారు ఇక్కడికి? రెండోసారి సార్. చెప్పండి. ఇంకా రెండోసారి వచ్చినప్పుడు లారీ మీద వచ్చిన మొదటిసారి, ఇప్పుడు ట్రాక్టర్ పట్టుకొని వస్తున్నాం సార్. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ఆ ఆలయానికి వెళ్ళి దర్శించుకొని రావడమే మనకు పరిపాటిగా వస్తుంది. కానీ మేడారకు వచ్చే ప్రతి భక్తుడు విధిగా ఒక రోజు రాత్రి నిద్ర చేస్తారు, మరొక రోజు ఇక్కడ ఉంటారు. అంటే దగ్గరలో ఉన్న భక్తులు కూడా 2 రోజులు ఇక్కడ ఉంటారు. దూర ప్రాంత భక్తులైతే వారం నుంచి 10 రోజుల పాటు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఎడ్ల బండ్ల ద్వారా ప్రయాణం చేసే భక్తులు 3 రోజులు ప్రయాణం, అంటే 3 రోజులు రావడం, 3 రోజులు పోవడం, 3 రోజులు ఇక్కడ ఉండడం, అంటే దాదాపు వారం 10 రోజుల షెడ్యూల్ని ముందే ఖరారు చేసుకొని మేడారంకు వస్తారు. మేడారంకు వచ్చే భక్తులు ఇలా అన్ని సరంజామాలతో ఇక్కడికి వచ్చి పిల్ల పాపలతో వనంలో గడిపి వన దేవతలకి మొక్కులు సమర్పించి తిరిగి వెళ్తారు. ఇది జనగామ మండలం వడ్లకొండ నుంచి వచ్చిన భక్తుల అభిప్రాయం. మరొక పక్క బృందాన్ని కూడా కలుసుకునే ప్రయత్నం చేద్దాం.